40 రోజులైంది సుమారు. ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి, అది సింగరేణి కావచ్చు, ఎన్డీఎఫ్ కావచ్చు, ఇంకా హైడ్రా కావచ్చు, రైల్వే కావచ్చు, అన్ని సెక్టార్లు దేశవ్యాప్తంగా ఉండే అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులో జరిగిన నష్టంతో పాటు జరిగిన ప్రాణహానిని కూడా నివారించే దాంట్లో తప్పకుండా కొంత మేరకు సక్సెస్ కాగలిగాం. టోటల్ గా 250 మీటర్లు ఈ రాకు మక్కుతో మడ్డుతో టోటల్ గా 250 మీటర్స్ బ్లాక్ అయింది. అక్కడ ఉండే వ్యవస్థ అంతా, అది పవర్ సెక్టార్ కావచ్చు, డీ వాటర్ సెక్టార్ కావచ్చు, అక్కడున్న ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్ గా డ్యామేజ్ అవడం జరిగింది. ఈ గడిచిన 40 రోజుల్లో మొదట్లో 750 నుంచి 800 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ 24/7 కష్టపడి పనిచేశారు. ఇప్పుడు దాన్ని సుమారు 550-560 మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ ని కూడా, ఎక్స్పేటర్ ని, ఇతరత్ర ఎక్విప్మెంట్ ని కూడా వాడుతూ టోటల్ గా సైట్ ని కండిషన్ లోకి తేవడం జరిగింది. ఏది ఏమైనా ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం, దానికి సంబంధించిన ఐరన్ తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని తీయలేకపోతున్న మాట నిజం. ఈ రాబోయే 10-15 డేస్ లో ఈ మిగిలి ఉన్న 150 మీటర్లో 105-110 మీటర్లు 10-15 డేస్ లో పూర్తి చేయగలుగుతామని పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్, అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు, సలహాలు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి, వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్ ట్రాక్ లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు. మన అధికారులు, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ గారు కానీ, అండ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ, లోకల్ ఎస్పీ గారు కానీ, మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ నైట్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని కృషి చేస్తున్నందుకు మా అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏది ఏమైనా జరిగిన ప్రాణ నష్టం చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది. ఏదైనా మనిషి బ్రతికుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా సాయం చేయొచ్చు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తున్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే 1-2 డేస్ లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి. వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన, జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెల్లించే విధంగా జరిగిన మాట వాస్తవం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్ని చేపట్టాలని అధికారులకి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ టర్నల్ను కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని,
ఈ ప్రభుత్వం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.